అందరికీ నమస్కారం. మన తోటలో మల్లె మొక్క ఉంది. ఇంకా ఫిబ్రవరి నెల వచ్చేసింది కదా, ఈ మొక్కని మనం ట్రిమ్ చేద్దాం. ఆకులన్నీ కూడా తీసేద్దాం. ఇలా సీజన్ ప్రారంభమైనప్పుడు మనం ఫిబ్రవరి మాసం జనవరి నెల ఆఖరు వచ్చేటప్పటికి మనం ఈ మల్లె చెట్టుకున్నటువంటి ఆకులు ఇవన్నీ ముదిరిపోయి ఉంటాయి. ముదిరిపోయినటువంటి ఆకులన్నింటిని కూడా మనం తీసేయాలి. అలాగే ఎక్కువగా వేస్ట్గా ఉన్నటువంటి కొమ్మలను కూడా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మల్లె మొక్కని ఇప్పుడు మనం పోషణ చేసుకోవాలి. అలా చేసుకుంటే దీనికి కావాల్సినటువంటి వాటరింగ్ ఇవ్వాలి. ఏమన్నా ఫెర్టిలైజర్స్ అంటే న్యాచురల్గా ఫెర్టిలైజర్స్ ఇచ్చుకోవాలి. ఇలా మనం కావాల్సినవన్నీ కూడా సదుపాయాలు అనేటటువంటివి ఈ మల్లె మొక్కకి మనం కల్పిస్తే ఇది ఒక 15-20 డేస్లో మళ్ళీ చిగుర్లు వచ్చేస్తాయి. మళ్ళీ మనకి బడ్డింగ్ అనేటటువంటిది స్టార్ట్ అయిపోద్ది అనమాట. అందుకని మనం ఈ మొదటి వారంలో మనం ఈ ఆకులు చూసారా ఎలాగా ముదిరిపోయినట్టుగా ఆకులు ఎలా ఉన్నాయో ఈ ఆకులన్నిటిని కూడా మనం తీసేసుకోవాలన్నమాట. యాక్చువల్గా ఈ యొక్క మల్లె మొక్క అనేటటువంటిది మందార కొమ్మ అలాగే సూది మల్లె మొక్కలతో కలిపి ఉంది. ఇప్పుడు నేను దీనికోసం టాటా వారిది ఒక ప్రోనర్ ఒకటి తెప్పించానండి. ముందు ఒక ప్రోనర్ నేను పాడు చేశాను. అందుకే ఈ ప్రోనర్ అంటే నాకు భయం. దానికంటే ఇది కొంచెం పెద్దదే. దీన్ని ఎలా వాడాలనేటటువంటిది నాకు తెలియదు. దీన్ని ఇప్పుడే నేను చూస్తున్నాను, ట్రై చేస్తున్నాను. ఒకసారి చెక్ చేద్దాం ఎలా ఉంటుందో ఏంటో. ఇది ఎలా ఓపెన్ చేయాలి అనేది నేను ఒకసారి చూస్తున్నాను 4 వైపులా. ఇక్కడ ఏదో చిన్న ఇలా చేస్తుంటే ఇక్కడేదో మరి చూద్దాం. ఇక్కడ ఏదో చిన్న క్లిప్ లాంటిది కనిపిస్తుందండి. ఈ క్లిప్ లాంటిది నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే ఓకే ఇది ఈ క్లిప్ లాంటిది ఓపెన్ చేస్తే మనకి ఈ ప్రోనర్ అనేటటువంటిది ఓపెన్ అయ్యింది. ఓపెన్ అయిన దాంతో మనం మల్లె కొమ్మల్ని ట్రిమ్ చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు. ఒకసారి ఎలాగ అనేటటువంటిది మల్లె చెట్టుకి దగ్గరికి వెళ్తే మనకి తెలుస్తుంది. మల్లె చెట్టు దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు మల్లె చెట్టు దగ్గర చిన్న చిన్న కొమ్మల్ని నేను కట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం. దేవుడా, ఈ ముందు లాగా పోకూడదు, విరిగిపోకూడదు. ఈసారి జాగ్రత్తగా కట్ చేయడం నేర్చుకోవాలి. ఓకే బాగానే కట్ అవుతుంది. బాగుంది బాగా కట్ అవుతుంది. ఈ ప్రోనర్ బాగుంది. ఓకే బాగుందండి. నాకు కొమ్మలు ఇరిపేయటమే చేతనవును, ప్రోనర్తో కట్ చేయడం చేత కాదు. కానీ ప్రోనర్తో కట్ చేయడం కూడా చూడాలి, తెలుసుకోవాలి. మొక్కలు ఇరిపేస్తే నాశనం అయిపోతున్నాయని ప్రోనర్ తెప్పించాను. ఇదిగో ఆకులన్నీ తీసేసి కొమ్మలన్నీ కట్ చేశాక మన మల్లె మొక్క ఒక రూపం వచ్చింది. ఇది ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని నేను మల్లెపూలు కోసుకోవాలి కదా, ఎక్కువ పూలు పెట్టుకోవాలి కదా, అందుకని దీన్ని ఇప్పుడు నేను సంరక్షణ చేస్తున్నాను. ఇప్పుడు దీని చుట్టూ కూడా గట్టిగా తాడుతో కట్టి దీన్ని బంధించి అప్పుడు దీనికి కావాల్సినటువంటి వాటరింగ్ అంతా కూడా ఇస్తే అప్పుడు మనకి మంచి మల్లెపూలు అనేవి వస్తాయి. ఒకవేళ మీ దొడ్లో కూడా ఇలా మల్లె చెట్లు ఉంటే వాటిని ఇలా ఆకులు తీసేసి ట్రిమ్ చేసుకుంటే మంచి మల్లె మొక్కలు వస్తాయి. ఇది పెద్ద మల్లె మొగ్గలు. ఓకేనా? ఛానల్ చూస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.